హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మీర్జును ఆదివారం ప్రధాని మోదీ అభినందించారు. వివరాల్లోకి వెళ్తే ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవడానికి మాల్దీవుల కొత్త నాయకత్వంతో ఉత్పాదక చర్చల కోసం భారతదేశం ఎదురుచూస్తోందని అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ మీర్జును కలుసుకుని ప్రధాని నరేంద్ర మోదీ అభినందన సందేశాన్ని అందజేసిన భారత రాయబారి. నిజానికి 2013 నుంచి 18 వరకు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్న మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు సన్నిహితుడు అయిన మీర్జు శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారతదేశానికి అనుకూలమైన ప్రస్తుత ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ను ఓడించాడు. అధ్యక్షుడిగా ఎన్నికైన మీర్జును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారతదేశం మాల్దీవుల మధ్య సంబంధాలను మరింత మెరుగుపరచడానికి మా ఉత్పాదక చర్చలను రూపొందించడానికి ఎదురు చూస్తున్నామని భారత హై కమిషనర్ మాల్దీవులకు మును మహావార్ ట్విట్టర్లో ఒక పోస్టులో తెలిపారు. మాల్దీవుల్లో ఉన్న విదేశీ సైనిక సిబ్బందిని దేశం నుంచి బయటకు పంపించాలని అధ్యక్ష ఎన్నికల్లో మాల్దీవుల ప్రజలు స్పష్టం చేశారని, అధికారం చేపట్టగానే మాల్దీవుల్లో ఉన్న విదేశీ సైనిక సిబ్బంది అంటే భారత ఆర్మీ సిబ్బందిని ఉపసంహరించుకుంటామని మీర్జు హామీ ఇచ్చారు. సోమవారం మాలేలో జరిగిన ర్యాలీలో ఏ దేశం పేరు చెప్పకుండానే ఆయన ఈ వాగ్దానాన్ని చేశారు. అక్కడ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన పౌరులకు ధన్యవాదాలు తెలిపారు. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్